హలో అండి. వెరీ గుడ్ ఈవినింగ్. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ రౌండ్ 1 అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో, ఎవరెవరికైతే సీట్స్ అలాట్ అయ్యాయో ఫైనల్ అలాట్‌మెంట్ చూసుకున్న తర్వాత మీరు రిపోర్టింగ్ చేశారనే అనుకుంటున్నాను. రిపోర్టింగ్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మనం ఇంతకుముందు వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకున్నాము. ఫ్లోటు, ఫ్రీజు ఇట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి. ఫ్రీజ్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్‌గా మీరు కాలేజ్‌కెళ్ళి రిపోర్టింగ్ చేస్తే సరిపోతుంది. అంటే ఆన్‌లైన్‌లో అండ్ ఫిజికల్‌గా కూడా వెళ్లి చేస్తే సరిపోతుంది. అండ్ ఫ్లోట్ అయితే ఆన్‌లైన్‌లో చేస్తే సరిపోతుందనమాట. ఇలాంటివన్నీ కూడా మనం ప్రీవియస్‌గా మాట్లాడుకున్నాము. సో, ఇక సెకండ్ రౌండ్ ఎప్పుడు అని ఎదురు చూసే వాళ్ళ కోసం ఇప్పుడు మనకి అప్డేట్ అయితే వచ్చింది. సో, సెకండ్ రౌండ్‌కి సంబంధించిన షెడ్యూలు ఆల్ ఇండియా కోటా అదేవిధంగా స్టేట్‌లో కూడా ఏ టైంకి చేసుకోవాలి కౌన్సిలింగ్ అనేది క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ముందుగా మనకి రౌండ్ 1కి సంబంధించి ఆల్ ఇండియా కోటా రౌండ్ 1కి సంబంధించి చూస్తే మనకి 31st వరకు రిపోర్టింగ్ అయితే టైం ఇచ్చారు. సో, ఎవరికైతే సీట్ అలాట్ అయిందో వాళ్ళంతా కూడా ఫ్రీజ్ తీసుకున్నా, ఫ్లోట్ తీసుకున్నా వాళ్ళంతా కూడా ఫిజికల్ అండ్ ఆన్‌లైన్ రిపోర్టింగ్ అంతా కూడా 31st ఆగస్ట్ లోపల కంప్లీట్ చేసుకోవాలి. ఓకే. సో, ఇది దాంతో మనకి ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ అయితే అయిపోయినట్లే. ఇక స్టేట్ కౌన్సిలింగ్‌కి సంబంధించి చూసినట్లయితే స్టేట్‌లో ఎప్పటివరకు చేసుకోమన్నారు మనకి 5th లోపల అంటే రౌండ్ లాస్ట్ డేట్ ఫర్ జాయినింగ్ ఆఫ్ రౌండ్ 1 కూడా 5th లోపల కంప్లీట్ చేసుకోమని చెప్పారు. సో, మరి 5th లోపల అనంటే ఇంకా మనకి మెరిట్ లిస్ట్‌లో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ తెలంగాణలో గానీ, ఏపీలో గానీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణలో ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉన్నాము. సో, అది ఎప్పుడొస్తుందో దాని తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్స్ ఇస్తారు కాబట్టి ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. కనీసం వెబ్ ఆప్షన్స్‌కి ఒక 4 రోజులు టైం ఇవ్వాలి. దానికి సంబంధించి మళ్ళీ అలాట్‌మెంట్ వచ్చిన తర్వాత రిపోర్టింగ్‌కి ఒక 3, 4 డేస్ టైం ఇవ్వాలి కాబట్టి అట్‌లీస్ట్ ఇదంతా కూడా ఒక 8 డేస్. సో, ఇప్పటి నుంచి కౌంట్ చేసుకుంటే మనకి ఆ 8 డేస్ ఈ 5th లోపల 8 డేస్ అయితే ఉంటాయన్నమాట. మేబీ ఈరోజు ఎట్లాగో టైం అయిపోయింది ఇంకా. సో, రేపో ఎల్లుండో మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ దాంతోపాటు వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాము. సో, ఇక సెకండ్ రౌండ్ ఆల్ ఇండియా కోటా డేట్స్ ఈ విధంగా ఉన్నాయి మనకి. సో, ఇంతకుముందే అప్డేట్ అయిందనమాట. సో, వెరిఫికేషన్ ఆఫ్ టెంటేటివ్ సీట్ మ్యాట్రిక్స్ బై ద పార్టిసిపేటింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ 1st అండ్ 2nd సెప్టెంబర్. ఓకే. అయితే మళ్ళీ మనకి ఈ ఆల్ ఇండియా కోటాలో ఎవరైనా ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళుంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సెకండ్ రౌండ్‌లో అలౌ చేస్తారు కాబట్టి అది సెప్టెంబర్ 3 తారీఖు నుంచి 8 తారీఖు వరకు అలౌ చేస్తున్నారు రిజిస్ట్రేషన్. సో, రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ చేసుకున్న వాళ్ళైనా లేకపోతే సెకండ్ రౌండ్‌లో 3 తారీఖు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైనా సో, అదే రోజు నుంచి సెప్టెంబర్ 3 తారీఖు నుంచి 9 తారీఖు వరకు సెప్టెంబర్ 9 వరకు మీకు చాయిస్ ఫిల్లింగ్ అనేది చేసుకునే అవకాశం ఇచ్చారనమాట. సో, ఆ రోజు ఎప్పటి వరకు ఇచ్చారు? మార్నింగ్ 10:00 వరకే ఇచ్చారు. కాబట్టి ఆ డేట్ చూసుకొని ఆ లోపల అంత దాకా లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా మీరు ముందే ఇది చాయిస్ ఫిల్లింగ్ అయితే చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండకుండా ఉంటుంది. సో, ఇక దాని తర్వాత మనకి 9థ్‌కి చాయిస్ ఫిల్లింగ్ క్లోజ్ అవుతుంది. సో, 11th రోజు మనకి రిజల్ట్స్ ఇస్తామని చెప్పేసి షెడ్యూల్ అయితే పెట్టారు. మరి ఆ టైంకి డేట్స్ ఏమైనా చేంజ్ చేస్తారా? లేకపోతే అదే ఉంటుందా? మనకి తెలియదు కాబట్టి ఎప్పుడు జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. కాబట్టి మనం అలర్ట్‌గా ఉండాలి. ఎప్పుడొస్తుంది ఏంటి అనేది అవన్నీ చూస్తూ ఉండాలన్నమాట. సో, 11థ్‌కి మనకి రిజల్ట్ రిలీజ్ చేస్తారు. సో, 12th నుంచి 18th వరకు సెప్టెంబర్ 12th నుంచి 18th వరకు రిపోర్టింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో, తెలుసు కదా రిపోర్టింగ్ ప్రాసెస్ ఫ్రీజ్, ఫ్లోట్ ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారంగా మీరు ఓన్లీ ఆన్‌లైన్ రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. ఫ్లోట్ తీసుకున్న వాళ్ళు. లేదు ఫ్రీజ్ తీసుకున్న వాళ్ళైతే ఆన్‌లైన్‌తో పాటు ఫిజికల్ రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది మనకి సెకండ్ రౌండ్ ఆల్ ఇండియా కోటాకి సంబంధించినటువంటి షెడ్యూల్. 3 తారీఖు స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి 3 తారీఖు నుంచి 8 తారీఖు వరకు. రిజల్ట్ 11 తారీఖు వరకు అండ్ 12-18 వరకు మనకి సెకండ్ రౌండ్ రిపోర్టింగ్ ఉంటుందన్నమాట. ఇక స్టేట్ కౌన్సిలింగ్‌కి సంబంధించి వీళ్ళొక టెంటేటివ్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. సో, సెకండ్ రౌండ్ మీరు 7th నుంచి స్టార్ట్ చేసుకొని 11th కంప్లీట్ చేయండి. అండ్ లాస్ట్ డేట్ ఫర్ జాయినింగ్ 18th సెప్టెంబర్‌కి క్లోజ్ చేసుకోండి అన్నట్లుగా ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారు. మరి ఈ డేట్స్ అయితే పెద్దగా వీళ్ళు ఫాలో అవుతున్న స్టేట్ కౌన్సిలింగ్ అథారిటీస్ ఫాలో అవుతున్నాయా లేదా మీరు చూస్తూనే ఉన్నారు కదా. సో, ఇది మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్ అనమాట ఆల్ ఇండియా కోటాకి సంబంధించి. ఇంకా స్టేట్ కౌన్సిలింగ్‌కి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా కూడా ఇమ్మీడియట్‌గా మన ఛానల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాము. మీరు రెగ్యులర్‌గా వాచ్ చేస్తూ ఉండండి. అదేవిధంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.